హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కరెంట్ అఫైర్స్ సంబంధించింది. కరెంట్ అఫైర్స్లో మనకి ప్రత్యేకంగా ఏంటి, మ్యారేజ్ రిలేటెడ్ స్టాట్యుటరీ యాక్ట్స్ గురించి. దాంట్లో ఢిల్లీ హైకోర్టు యొక్క రూలింగ్, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని సపోర్ట్ చేస్తూ ఒక రూలింగ్ ఇచ్చింది, హిందూ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించింది. ఆ రూలింగ్ ఏంటి అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఆ రూలింగు ఆ యాక్ట్లో ఎక్కడ ఉంటుంది, ఏ సెక్షను, ఏ సబ్ సెక్షను, ఏ క్లాస్ అనేది మనకి దాని గురించి క్వశ్చన్ ఇచ్చారు. సో మనం చూద్దాం. రీసెంట్లీ ద ఢిల్లీ హైకోర్ట్ హ్యాస్ అప్హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఏ ప్రొవిజన్ ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ విచ్ prohibits marriage between people who are related to each other through ancestors from their parents' side unless their customs allow them to do so. The said provision was mentioned in which section of the Hindu Marriage Act? సో మనకి ఇక్కడ ఏం లేదు, సపిండాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మ్యారేజ్లో. ఆ సపిండాస్ యొక్క మ్యారేజ్ని ప్రొహిబిట్ చేయడం అనేది కాన్స్టిట్యూషనలీ వ్యాలిడ్ అన్లెస్ కస్టమ్స్, సాంప్రదాయం ఉంటే తప్ప వాళ్ళలో అట్లా మ్యారేజ్ చేసుకోవడం అనేది నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో అది ప్రొహిబిటెడ్ అని ఢిల్లీ హైకోర్టు మనకి రూలింగ్ ఇచ్చింది. సో ఇది మ్యారేజ్ యాక్ట్లో ఎక్కడుంటుంది అని క్వశ్చన్ అనమాట. ఇది వచ్చి సెక్షన్ 5లో సబ్ సెక్షన్ 5లో ఉంటుంది మనకి. సో మనం చూసుకుందాం. మనకి ఇలాంటి క్వశ్చన్లు అన్నీ కూడా ఏంటంటే మనకి ఆన్లైన్లో మనకి ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో మీరు సింపుల్గా ఏం లేదు, మీకు కాన్సెప్ట్ తెలుసు, లేదంటే రీసెంట్ ఢిల్లీ హైకోర్ట్ రూలింగ్ రిలేటెడ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే మనకి అన్నీ వచ్చేస్తాయి. లేదంటే కాన్సెప్ట్ తెలిస్తే సపిండాస్ అని కొడితే మనకి అట్లా అయినా వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఢిల్లీ హైకోర్టు అప్హెల్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ 5 ఆఫ్ సబ్ సెక్షన్ 5 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ విచ్ ప్రొహిబిట్స్ ద మ్యారేజ్ బిట్వీన్ సపిండాస్. సపిండాస్ అంటే ఏం లేదు, మనకి పార్టీస్ బ్రైడ్ గ్రూమ్ యాన్సిస్టర్స్ పేరెంట్స్ సైడ్లో రిలేటెడ్ ఉంటాయి. సో దాన్ని సపిండాస్ అంటారు. అన్లెస్ దేర్ కస్టమ్స్ ఆర్ యూసేజ్ గవర్నింగ్ ఈచ్ ఆఫ్ దెమ్ అలౌస్ ఇట్. సాంప్రదాయం ఉంటే అలోనే, లేకుంటే ప్రొహిబిటెడ్ అనమాట. సో ఇవన్నీ చూసుకోండి. మిగిలిన సెక్షన్స్ కూడా మనకి సెక్షన్ 5 ఆఫ్ సెక్షన్ 5 ఆఫ్ సబ్ సెక్షన్ 1 మీరు ఇక్కడ చూసుకుంటే సెక్షన్ ఉంటుంది, నెంబర్ ఉంటాయి, 5 అని ఉంటుంది. దానికి మళ్ళీ రోమన్ న్యూమరికల్స్ ఉంటే దాన్ని సబ్ సెక్షన్ అంటారు. లెటర్స్ కనుకుంటే క్లాస్ అంటారు. అది చూసుకొని దాని ప్రకారం చూసుకోండి. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చి మనకి సెకండ్ మ్యారేజ్ని అలౌ చేయదు. సింగిల్ మ్యారేజ్, స్పౌస్ లివింగ్ ఉంటే అలౌ కాదనమాట వితౌట్ డివోర్స్. సో వైలేషన్ ఆఫ్ దిస్ కండిషన్ రెండర్స్ ద సెకండ్ మ్యారేజ్ వాయిడ్ అండర్ సెక్షన్ 11 ప్రకారం ఆ మ్యారేజ్ అనేది, సెకండ్ మ్యారేజ్ అనేది వాయిడ్ అవుతుంది. సో ఇట్లా అన్నీ ఒకసారి చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి యూజ్ అవుద్ది అనమాట. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, ఈ ఇయర్స్ కూడా ఇంపార్టెంటే మనకి, చూసుకోండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే మామూలు హిందూస్ అనే కాదు, మ్యారేజ్ అబాంగ్ హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ సిఖ్స్, కవరింగ్ ఆస్పెక్ట్స్ లైక్ మ్యారేజ్ కండిషన్స్, సెరమనీస్, నల్లిటీ, డివోర్స్ అండ్ జ్యుడిషియల్ సపరేషన్. సో ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో 1955లో మనకి కీ ప్రొవిజన్స్ ఏమున్నాయి, సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ డివోర్సు, వాయిడబుల్ మ్యారేజెస్, జ్యుడిషియల్ సపరేషన్, మెయింటెనెన్సు, ఇవన్నీ మనకి చూసుకోండి. నల్లిటీ ఆఫ్ మ్యారేజ్లో మనకి వస్తుందన్నమాట. సెక్షన్ 5 సబ్ సెక్షన్ 5లో మనకి క్వశ్చన్ అడిగారు సపిండాస్ కాన్సెప్ట్ మీద. సో ఇవన్నీ చూసుకోండి. సెక్షన్ 5లో మనకి ఏముంటాయి, కండిషన్స్ ఫర్ వ్యాలిడ్ హిందూ మ్యారేజ్. సపిండాస్ మధ్య మ్యారేజ్ ఉంటే, కస్టమ్స్ లేకుండా ఉంటే ఆ మ్యారేజ్ అనేది వ్యాలిడ్ కాదు. సో అది సెక్షన్ 5. అట్లా కొద్ది బేసిక్ ఐడియా ఉన్నా కూడా మనకి ఆన్సర్ చేయొచ్చు. సెక్షన్ 7 సెరమనీస్ ఫర్ హిందూ మ్యారేజ్. మనకి రాబోయే ఎగ్జామ్స్లో అడగొచ్చు, హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెరమనీస్ ఏ సెక్షన్లో మెన్షన్ చేశారు, సెక్షన్ 7 అట్లా. సో ఇవన్నీ ఒకసారి, ఈ సెక్షన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి.
సో సప్పిండాస్ అంటే ఇది కాన్సెప్ట్ అనమాట. మదర్ సైడ్ వచ్చి 3 జనరేషన్స్ చూస్తారు, ఫాదర్ సైడ్ వచ్చి 4th 5 జనరేషన్స్ చూస్తారనమాట. అది సప్పిండాస్ అంటే. సో దీని గురించి హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి 1955. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.